అబద్ధాన్ని, ఒక స్వార్థపరురాల్ని, ఒక మోసగత్తెని ఈ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. అలాంటిది ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటి రక్తాన్ని, ఈ ఇంటి వారసురాల్ని నేనెందుకు ఎక్కడికో వెళ్ళాలి? అసలు మోసగత్తే దొంగ గాయత్రి, సత్య కదా మనోహర్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ వెళ్లిపోయినోళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి నా మనవరాలికి. ఇదిగో ఇది తీసుకెళ్లి బయటపడే. ఈ రోజుతో నా మనవరాలికి పట్టిన దిష్టి అంతా వదిలిపోవాలి. లేకపోతే నా మనవరాల్ని దొంగ గాయత్రి, అసలు నా మనవరాలే కాదు స్వార్థపరురాలు అంటారా? ఆ దేవుడి దయవల్ల నిజం బయటపడి వాళ్ళు బయటికి వెళ్లారే గాని లేకపోతే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అవునానమ్మా, ఆ రాధను చూస్తేనే నాకు భయం వేసేది. పోనీలేవే గాయత్రి, దిష్టి తీశాను కదా, ఇప్పటి నుంచి నీకెటువంటి భయమూ ఉండదు. మనకంతా మంచే జరుగుతుంది. నువ్వింకా ఇక్కడే నిలబడ్డావంటే తీసుకెళ్లి బయటపడే. అలాగే అత్తయ్య. మంచి కాదే ముసల్దానా, మిమ్మల్ని ముంచేస్తాను. నిజాన్ని బయటకు గంటేసి ఈ అబద్ధాన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నారు కదా, ఇక అంతా నేను చూసుకుంటాను. ఈ ఆస్తికి వారసురాలనవుతాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బామ్మ. సరే, నువ్వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా కాసేపు పడుకో, అంతా సర్దుకుంటుంది. అలాగే బామ్మ. వెళ్ళు, వెళ్ళమ్మా. రెస్ట్ తీసుకోవడం కాదు, వెంటనే భ్రమరాంబ గారితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలి. పదరాదా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం మనోహర్? మనకి ఇంట్లో గాని, ఈ ఇంట్లో వాళ్ళ మనసుల్లో గాని స్థానం లేదని తెలిసాక ఇంకా ఇక్కడ ఎలా ఉంటాను రాధా? వెళ్ళాలి, తప్పదు. ఇది ఇది నా ఇల్లు మనోహర్. వీళ్ళు నా మనుషులు. వాళ్ళు కాదు అనుకున్నా వాళ్ళు నా వాళ్ళే కదా. వాళ్ళని వదిలి ఎలా మనోహర్? తప్పదు రాధా. కొన్నిసార్లు నిజం మీద అబద్ధం గెలుస్తుంది, కానీ అది పర్మనెంట్ కాదు. ఏదో ఒక రోజు నిజం గెలుస్తుంది. ఆ రోజు నిన్నిక్కడ ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పదరాదా. రాధా, వెళ్దాం పద. రాధా, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. రాధా, నా వల్ల కావట్లేదు మనోహర్. నేను ఇంటిని వదిలి రావటం అంటే నా ప్రాణం పోయినంత బాధగా ఉంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ అమ్మ, నాన్న, నాన్నమ్మ
పిన్ని బాబాయ్లు తమ్ముడిని ఇలా నా వాళ్ళందరినీ వదిలి రావాలంటేనే నా ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్క ప్లీజ్ అక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దక్క, ఇక్కడే ఉండక్క ప్లీజ్ అక్క. రే రోషన్, రే ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? అందరూ చేతురించుకుని బయటికి గంటేసిన దీంతో నీకేంట్రా పని? అయినా ఏదో సొంతక్క అయినట్టు ఎందుకంత బాధపడుతున్నా? పద లోపలికి. ప్లీజ్ పిన్ని, అలా మాట్లాడకండి. మీరైనా నన్ను నమ్మండి. నేను నిన్నేంటి నమ్మేది? అందరినీ మోసం చేసి ఈ ఇంటికి వారసురాలు అయిపోయి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశావు. నీలాంటి వాళ్ళని చూస్తేనే పాపం. పదరా, ఇంకా ఏం చూస్తున్నా? పద. అక్కలేదు తొక్కలేదు, పద లోపలికి. ఇంకా ఏం చూస్తున్నావురా? పద లోపలికి నడు. పదరాదా వెళ్దాం, నా మాట విను. వెళ్దాం మనోహర్, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ బయటికి కాదు మనోహర్. మరి అయిన వాళ్ళు చీదరించుకొని అమ్మా నాన్నలు బయటికి గెంటేయటానికి కారణమైన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అంటే సత్య దగ్గరకా? కాదు. మరెక్కడికి? ఈ సమస్య సత్యతో మొదలవ్వలేదు. ఈ సమస్యకి కారణాన్ని వేర్లతో సహా పీకేస్తేనే కాని అది సమస్య పోదు. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ సాబ్. మీరిచ్చిన రిపోర్ట్స్తో నా కల నిజమైంది. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఏం తీసుకుంటారు? మీరిస్తానన్న డబ్బులు మేడం. సారీ మేడం, మీరు సరదాగా ఉన్నారు కదా అని నేను కూడా సరదాగా అన్నాను, క్షమించండి మేడం. మామూలుగా అయితే ఎవరైనా నా మీద జోకులు వేస్తే వాళ్ళ కీళ్లు విరిచేస్తాను. కానీ మీరు నాకు చేసిన సహాయానికి మిమ్మల్ని ఏమీ అనాలనిపించడం లేదు. థ్యాంక్ యూ మేడం. మీరిస్తానన్న డబ్బు అంత పెద్ద అమౌంట్ నన్ను ఈ పని చేసేలా చేసింది మేడం. నాకు తెలుసు డాక్టర్, డబ్బుంటే ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు. ఆఫ్టర్ ఆల్ మిమ్మల్ని కొనటం పెద్ద విశేషమా? తీసుకోండి. నేనిస్తానన్న దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ సత్య. సారీ గాయత్రి గారు, కంగ్రాచులేషన్స్. మేడం, ఏంటి మేడం మీరు కూడా? అసలు లాస్ట్ మినిట్ వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కానీ చివర్లో మీరు చేసిన మ్యాజిక్ మామూలు మ్యాజిక్ కాదు మేడం. మీరు చేసిన మ్యాజిక్ తో పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడమే కాకుండా శాశ్వతంగా గాయత్రిని అని అందరూ నమ్మేలా చేశారు. మీరు గ్రేట్ మేడం. గాయత్రిగా నువ్వు ఆ ఇంట్లో స్థిరపడ్డమే మన టార్గెట్ కాదు సత్య. అంతకు మించిన టార్గెట్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిని అందుకోవడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. మన చివరి మెట్టేంటో తెలుసా? ఆ దేవకి పతనం. అది మన చివరి టార్గెట్. దానికోసమే మనం పనిచెయ్యాలి. ఎప్పుడు నేను ఉన్న ఈ పొజిషన్ కి కారణమే మీరు మేడం. మీరు చేసిన ఈ పనితో నేను గాయత్రిని కాదు అని ఆ భగవంతుడే వచ్చి చెప్పినా ఎవ్వరూ నమ్మరు.
అలాంటి పొజిషన్ ఇచ్చిన మీకు నేను ఎప్పటికీ రుణపడుంటాను. జస్ట్ మీకు ఏం కావాలో ఆర్డర్ వేయండి చాలు, మరుక్షణమే జరిగి తీరుతుంది. చివరి వరకు దీన్ని ఇలాగే కాపాడుకుంటావనుకుంటున్నాను. ఇప్పటినుంచి నువ్వేం చేయాలో ఎలా చేయాలో ప్రతిదీ నేను నీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకు ఏంటి అని అడగకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. యాహూ! ఇప్పటి నుండి నేనే ఈ ఇంటికి మహారాణిని. అందరూ నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. నేను అడిగింది వస్తుంది, నాకు నచ్చనిది వెళ్తుంది. అంతా నా ఇష్టం. ఇన్నాళ్ళకి అనుకున్నట్టుగా ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగింది. సరైన టైంకి డాక్టర్ నేనిచ్చిన డబ్బుకి లొంగిపోయాడు కాబట్టి అనుకున్నది సాధించగలిగాను. రా సత్య, రా, త్వరగా రా. సాధించాం సత్య, మనం సాధించాం. ఎన్నో ఏళ్లుగా దేవకి పతనాన్ని చూడాలనుకుంటున్న నాకు మొదటి విజయం లభించింది. అసలు అక్కడేం జరిగిందో చెప్పు. ఆ దేవకిని ఎలా పిచ్చిదాన్ని చేసావో తెలుసుకోవాలనుంది. మేడం, మీరు రాత్రి డాక్టర్ ఒప్పుకోవడం లేదు అనగానే నాకు చాలా భయం వేసింది. ఉదయాన్నే వెళ్ళిపోదామని రెడీ కూడా అయిపోయాను. ఆ డాక్టర్ వచ్చి ఫస్ట్ ఆ రాధ వారసురాలు అనేసరికి నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మేడం. కానీ ఆ తర్వాత మీరు చేసిన మ్యాజిక్ వల్ల స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఈ అమ్మాయితో డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు. అవును మేడం. కానీ ఇందులో గాయత్రి డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుంది. తన పేరు గాయత్రి కాదు డాక్టర్, దాని పేరు రాధ. సారీ మేడం, నన్ను క్షమించండి. నేను ఈ అమ్మాయి పేరు గాయత్రి అనుకున్నాను. దేవకి మేడం డిఎన్ఏతో ఈ అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది. రాధ అనే అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. చూడు, ఇక ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఆ క్షణం పాపం ఆ రాధ మొహం చూడాలి మేడం. ఇంత విలనైన నాకే ఒక్క క్షణం అయ్యో పాపం అనిపించింది. కన్న తల్లి చేత కనికరం లేకుండా కన్న కూతుర్నే బయటికి గెట్టించేశారు. అది మేడం మీరంటే. ఇంతటితోనే అయిపోలేదు సత్య, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏంటి రాధా, భ్రమరాంబ ఇంటికి తీసుకొచ్చావు? ఇదంతా జరగటానికి కారణం ఖచ్చితంగా ఆ భ్రమరాంబని. ఆ భ్రమరాంబని అమ్మ మీద కోపంతో సత్యని ఇంటికి పంపించి నాటకం ఆడుతోంది. ఇప్పుడు కూడా డాక్టర్ని ఈ భ్రమరాంబ భయపెట్టో లేదంటే డబ్బులిచ్చో ఆ పని చేయించుంటుంది. ఈ రోజు నా చేతిలో ఆ భ్రమరాంబ అయిపోతుంది. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో సెటిల్ అవ్వడం మాత్రమే మన టార్గెట్ కాదు. నువ్వు గాయత్రిగా ఆ ఇంట్లో ఉంటూ ఆ దేవకిని, ఆ దేవకి కుటుంబాన్ని, వాళ్ల పరువు మర్యాదల్ని రోడ్డు మీదకి ఈడ్చేయడానికి నువ్వు నాకు ఆయుధంగా పనిచేయాలి. ఆ దేవకి నడి రోడ్డు మీద దిక్కుతోచక నిలబడి బోరున ఏడుస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ దేవకిని చూసి ఆనందించి పలకరించాలి. నా వల్లే నీకీ గతి పట్టిందని నా విజయ గర్వం చూపించాలి. తప్పకుండా మేడం. ఎక్కడో అనాథగా అనామకురాలుగా ఉండాల్సిన నేను
ఈరోజు ఈ పొజిషన్కి వచ్చానంటే దానికి కారణం మీరు. మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం మేడం. ఇక నుండి నన్ను ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. మీ మాట నాకు శాసనం. మీకోసం వాళ్ళని రోడ్డు మీదకి తేవడం కాదు మేడం, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తాను. సత్య, రాధా, రాధా, రాధా ఆగు. రాధా, 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 కూసవే, ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో చూస్తావా? రాధా, చావే. చెప్పేస్తావా ఏంటి? ఏ రాధా, ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అన్నీ అర్థమవుతున్నాయి. ఇంత పెద్ద కుట్ర చేసి మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? ఒక్కొక్కరి ప్రాణాలు తీస్తాను. నువ్వు ఏమీ చేయలేవు. మేమనుకున్నదే జరుగుతుంది. జరగనివ్వను. నా కుటుంబం జోలికి వస్తే అడ్డంగా నిలబడతాను. అది ఎవరైనా సరే వాళ్ళ అంతు చూస్తాను. నీకు ఇది వరకే చెప్పాను, నా కుటుంబం జోలికి రావద్దు అని. మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మా నాన్నల జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే నీ అంతు చూస్తాను. రాధా, నువ్వు కొట్టిన దెబ్బకి ఇచ్చిన వార్నింగ్ కి మతి చెలించి మతి భ్రమించినట్టుంది. అందుకే అలా నవ్వుతున్నారు. ఇది పిచ్చి పట్టినందువల్ల వచ్చే నవ్వు కాదు. మీ ఇద్దరు వేసిన జోక్కి నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏంటేంటేంటి, అమ్మా నాన్నల జోలికొస్తే అంత చూస్తావా? కుటుంబం జోలికొస్తే ప్రాణమే తీస్తావా? చూడు రాధా, నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా అసలు నిన్నెవ్వరూ కూతురు అనుకోవడం లేదు. నిన్ను వాళ్ళ కుటుంబం జోలికి కూడా రానివ్వడం లేదు. అలాంటప్పుడు నువ్వేం చేయగలవు చెప్పు? వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారన్నది నాకు సమస్య కాదు. ఎప్పటికైనా వాళ్ళు నిజం తెలుసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఎలా తెలుస్తుంది నిజం? ఎవరు చెప్తారు నిజం? DNA టెస్ట్ కన్నా ఈ ప్రపంచంలో నిజం ఇంకే ఉంటుంది. ఒకవేళ నిజంగానే నిజం తెలియాలంటే మిగిలింది ఆ దేవుడొచ్చి చెప్పడమే. నాకు తెలిసి అది జరగదు. ఎందుకంటే ఆ దేవుడు కూడా నిజం తెలియడం ఇష్టం లేదనుకుంటా. ఒకవేళ ఇష్టం ఉంటే నువ్వన్న సాక్ష్యాలు నువ్వు కూతురువని సంపాదించిన వాటిని కాదు అని DNA టెస్టులో నా పేరెందుకు వచ్చింది? మనుషులు చేసిన మోసాన్ని దేవుని అకౌంట్లో వేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? దేవుడు ఎవరికైనా మారటానికి అవకాశం ఇస్తాడు. అలాగే నీకు ఇచ్చాడు. కానీ నువ్వది అర్థం చేసుకోకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఆ తప్పులన్నీ పండిన రోజు
నీ నిజ స్వరూపం బయటపడుతుంది. చూసారా మేడం, మన నిజ స్వరూపం బయటపడుతుందంట. అదెలా కుదురుతుంది మేడం? ఏం మనోహర్, నీకేమైనా ఐడియా ఉందా ఎలా తెలుస్తుందో? నాకైతే అర్థం కావడం లేదు. నిజం బయటపడినప్పుడు అన్ని తెలుస్తాయి. అప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలన్నది నాకు తెలుసు. ఎలా రాదా, నువ్వు ఎంత అమాయకురాలువైతే? అసలు ఇప్పుడు అక్కడ నీ మాట వినేవాళ్ళు, నిన్ను నమ్మేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు గాయత్రిగా ప్రూవ్ కానంత వరకు నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇప్పుడు గాయత్రిగా నా స్థానం అక్కడ పదిలం. ఇప్పుడు ఏం చేయగలుగుతావు చెప్పు? ఒకటి మాత్రం నిజం రాదా, నేను నీకు ఆత్మ బంధువుని. నీ మనసు బాధపడితే నా మనసు ఓదార్చాలి అనుకుంటుంది. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా? ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా